ఈరోజు మనము పేతురు అనేటటువంటి అపోస్తలుల గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. పేతురు అనేటటువంటి మాట మన జీవితంలో మనం వినగానే ఆయన ముమ్మారు బొంకాడు అన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ పేతురు తన జీవితాన్ని ఏ విధంగా టర్న్ అరౌండ్ అయ్యాడో అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకునవలసిన వారమై ఉన్నాం. మనందరి జీవితాలు పేతురు యొక్క జీవితం ద్వారా మన జీవితాలను మనం దిద్దుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. పేతురు ముమ్మారు బొంకాడు లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే పేతురు ముమ్మారు బొంకడానికి అంటే ప్రభువుని ఎరుగునని చెప్పడానికి కారణం మనము ఆలోచించినట్లయితే అక్కడ పేతురుకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా మనం చూస్తాం. మొట్టమొదటి కారణం అంటే ప్రభువు తనను ప్రేమించాడు, పేతురు కూడా తిరిగి ప్రభువుని ప్రేమించాడు. అందులో అనుమానమే లేదు. ఎందుకంటే వారు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ప్రభు యొక్క సిలువ మరణం చెప్పినప్పుడు కూడా తనేమని చెప్తాడంటే, ప్రభువా, అందరూ విడిచినా నేను నిన్ను విడువను, నేను ఒకవేళ మరణించవలసి వచ్చినను నీ కొరకు నేను మరణిస్తానని చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసినటువంటిదే లేఖనము ద్వారా. రెండవ కారణం మనం చూసినట్లయితే స్పిరిచువల్ స్లంబర్ అంటే నిద్ర, మేల్కొని ఉండవలసినటువంటి సమయంలో పేతురు నిద్రించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన గెత్సెమనే వనంలోనికి వెళ్ళినప్పుడు ప్రభు కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే, నా ప్రాణము మరణమగునంతగా బాధగా ఉన్నది కనుక మీరు ఇక్కడ ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని తన సొంత శిష్యులను, తన ఇన్నర్ సర్కిల్ అయినటువంటి పేతురు, యాకోబు, యోహానుల్ని తీసుకొని వెళ్ళి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే వారు అలసట చేత, ఆ ప్రయాణ ఒడలిక చేత వారు నిద్రించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనందరి విశ్వాస జీవితాల్లో కూడా ఇలాగే ప్రార్థించవలసినటువంటి సమయంలో, మనం మెలకువగా ఉండవలసినటువంటి సమయంలో ఒకవేళ స్పిరిచువల్ గా మనము నిద్రిస్తున్నామేమో అనే విషయాన్ని మనము కూడా జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. మూడవదిగా మనము చూచినట్లయితే పేతురు దూరం నుండి ప్రభువుని వెంబడిస్తున్న విషయం మనం చూస్తాం. అయితే పేతురు ప్రభువుని వారు సిలువకు తీసుకుని వెళ్తున్నటువంటి ఆ సమయంలో ప్రభువునికి ఒకవేళ సమీపముగా ఉన్నట్లయితే పేతురుకి ఆ అవకాశము కలగకపోయే ఉండును. కానీ పేతురు ప్రభువుకి క్లోజ్ గా ఉండకుండా దూరముగా నడిచినటువంటి విషయాన్ని మనం చూస్తాం. తనకి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ పెరిగిపోయిందో, తను కోర్టు యార్డ్ లో నిలబడిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ముందుగా అక్కడ ఉన్నటువంటి వారందరూ ప్రభువుని ఎరిగినటువంటి వారు, ఎరగనటువంటి వారు కూడా ఉన్నారు. అంటే ప్యాగన్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు, రాంగ్ పీపుల్ వాళ్ళు. ఆ రాంగ్ పీపుల్ తో పేతురు అక్కడ ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మనందరి విశ్వాస జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం బాప్తిస్మం తీసుకుని దేవుని కుటుంబంలో చేర్చబడిన తర్వాత మేమే టెంప్టేషన్స్ కి పడిపోము, మేము మంచిగా దేవునితో నడవగలమని మనం కూడా పేతురులాగా అనేక సందర్భాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనం ఏ విషయంలో దేవుని విషయాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నామో అవి మనకు ఉపయోగపడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం ఆలోచించినట్లయితే స్పిరిచువల్ స్లంబర్ అంటే మనం మెలకువగా ఉండే అనేక విషయాలు, భయంకరమైనటువంటి విషయాలు లోకంలో జరుగుతున్నప్పుడు మనము దేవుని ఇంటిలో, దేవుని మన గృహంలో, మన క్లోజెట్ లో దేవునికి మనం ఎక్కువ ప్రార్థన చేసుకోవాల్సినటువంటి మన జీవితము ఒకవేళ మనము మేల్కొని ఉండలేక నిద్రించుచున్నామా అంటే స్పిరిచువల్ లెవెల్స్ మనకి ఏ విధంగా ఉన్నాయన్నాయి మనమే ఆత్మ పరిశీలన చేసుకునవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రభువుకి మూడవదిగా మనం ఆలోచిస్తే ప్రభువుకు మనం సమీపంగా ఉన్నామా, దూరంగా ఉన్నామా అన్న విషయాన్ని కూడా మనము ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే ప్రభువుకు మనం దూరంగా ఉన్నామో మనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఏంటంటే రాంగ్ పీపుల్ తో ఉండడం, అంటే వరల్డ్ పీపుల్ తో ఉండడం. అంటే అక్కడ మనం ఆలోచించినట్లయితే దేవునితో మనం ఎప్పుడైతే ఉంటామో వరల్డ్ పీపుల్ తో మనం ఉండలేం. అయితే దేవుని యొక్క కౌన్సిలింగ్ మనకు కావాలా, వరల్డ్ పీపుల్ యొక్క కౌన్సిలింగ్ కావాలా అంటే మనం ఎవరితో ఎక్కువ హ్యాంగ్ అవుతామో వారి యొక్క కౌన్సిలింగ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. కనుక ఇక్కడ పేతురు చేసినటువంటి ఈ 4 పొరపాట్లు మన జీవితాల్లో, విశ్వాస జీవితంలో కూడా మనం చేస్తున్నామేమో మనం వాటిని పరిశీలన చేసుకుని వాటి నుండి, ఎందుకంటే ఆ మార్గం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే ఏ రోడ్ టు రూయిన్ అంటే మన నాశనానికి మనల్ని నడిపిస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పేతురు
ఆ రోడ్ టు రూయిన్ నుండి రోడ్ టు రికవరీకి టర్న్ అయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే మన విశ్వాస జీవితంలో మనం వెనకబడిపోయినటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని రికవర్ చేస్తారు, రిస్టోర్ చేస్తారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇదే పేతురు, ముమ్మారు బొంకినటువంటి పేతురు, మరి కొన్ని 53 రోజులు లేకపోతే 50 రోజులు దాటిన తర్వాత ఆయన గొప్ప పెంటికోస్టల్ ప్రీచర్గా మార్చబడినటువంటి విషయం కూడా మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆ మేడ మీద గదిలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చే 120 మంది నీ తాకారో వారిలో పేతురు ఒకడై ఉన్నాడు. ఆయన గొప్ప అపోస్తలుడుగా మార్చబడి మనం అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. ఆయన ఒక గొప్ప ప్రసంగం చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. 3,000 మంది ఆ సంఘములో క్రీస్తులోనికి వారు చేర్చబడినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. ముమ్మారు ప్రభుని ఎరుగనని చెప్పినటువంటి పేతురుని ఆయన విడిచిపెట్టలేదు, కానీ తర్వాత ఆయన ఒక గొప్ప మినిస్ట్రీని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే పేతురు విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ముమ్మారు బొంకాడన్న విషయం మనం ఆలోచిస్తాం. కోడి ఎన్ని మార్లు కూసిందన్న విషయం మనకు తెలుసు, చెప్పండి బైబిల్ ప్రకారం. అయితే ఇక్కడ 3 సువార్తల్లో కోడి కూసాను అంటే ఒక్కసారి కూసినటువంటి విషయం మనం చూస్తాం. మార్క్స్ అకౌంట్లో 2 సార్లు కూసింది. అంటే మార్కు గారు ఏం చేశారంటే పేతుర్ని తన ఓన్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మార్కు సాక్షి కాదు, ఐ విట్నెస్ కాదు, కానీ పేతుర్ని కనుక్కొని ఆయన చెప్పింది, ఆయన విశదీకరించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆయన చెప్పినది విని దాని ప్రకారంగా ఆయన వ్రాసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే ఆయన ఏ రోడ్ టు రూయిన్ వెళ్తున్నాడో దేవుడు వెంటనే ఆయనకు ఒక వేకప్ కాల్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. అది ఏమిటి అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, కోడి కూసినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేతురుతో చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుని ఆయన సంతాపపడి ఏడ్చినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే దేవుడు ఎప్పుడైతే మనందరి జీవితాల్లో కూడా మనం పతనం అయిపోతామో, మన విశ్వాస జీవితము పతనమైపోయే టైంలో దేవుడు కూడా మనందరికీ ఏం చేస్తారంటే వేకప్ కాల్ ఇస్తారంట. అంటే మనం ఏ రీతిగా మన జీవితాన్ని మనం టర్న్ అరౌండ్ చేసుకోవచ్చో అన్న విషయాన్ని ప్రభు మనకు తెలియచేస్తారంట. సర్వసాధారణంగా మనము దేవుని ప్రార్థన కంటే ప్లెజర్స్ ని ఎక్కువ ప్రేమిస్తాము, దేవుని జీవ గ్రంథము కంటే బుక్స్ ని ఎక్కువ ప్రేమిస్తాము, దేవుని ఇంటి కంటే ఇతర ఇండ్లు ఎంటర్టైన్మెంట్స్ కానీ వేరే ఇతర వాటికి కానీ మనము ఎంజాయ్ చేయడానికి కానీ ఉండడానికి ఇష్టపడతాము. లేకపోతే దేవుని టేబుల్ కంటే ఇతర టేబుల్స్ ఎక్కువ, అంటే ఫుడ్ టేబుల్స్ ఎక్కువ మనం ఇష్టపడతామో అప్పుడే మనము దేవునికి దూరంగా నడుస్తున్నాం అన్న విషయాన్ని మనంతటా మనము జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభు అటువంటి సమయంలో ప్రావిడెన్షియల్ అలార్మ్, అంటే దేవుడు మనకు జీవితాల్లో మనకి కొన్ని అలార్మ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడంట. అంటే ఇంతవరకు నువ్వు నడిచినది చాలు, కానీ ఇక నుండి నువ్వు టర్న్ అరౌండ్ అయ్యి నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలని అనేక సార్లు ప్రభు మనకు వేకప్ కాల్ ఇస్తూ ఉంటారన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువు మనందరి జీవితాల్లో ఆయన మనల్ని మార్చబడాలనేటటువంటి విషయాన్ని ఆయన మన కొరకు కోరుకుంటూ ఉంటాడు. అంటే రెండవ మారు కోడి కూసిందంటే నీ జీవితాన్ని నువ్వు వెంటనే మార్చుకోవాల్సినటువంటి విషయం. అంటే ఏ క్రొత్త జీవితం, అంటే టర్న్ అరౌండ్ అయినటువంటి జీవితం, ఒక క్రొత్త రోజుని సూచించడానికి కోడి తెల్లవారుజామున కోస్తుందంటే అర్థం ఏంటి చెప్పండి? రాత్రంతా గతించిపోయింది కనుక ఇప్పుడు వేకువజాము రాబోతుంది అన్న విషయం. అలాగే మనందరి జీవితాల్లో కూడా అనేకమైనటువంటి చీకటి సందర్భాల్లో జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో ప్రభు మనకు వెలుగు ఇవ్వనై ఉన్నారు, మన జీవితాలు మార్చనై ఉన్నారు. మనల్ని రూయిన్ అయ్యే కండిషన్లోంచి మనల్ని ప్రభు ఏం చేయబోతున్నారంటే రికవర్ చేసుకోమని మనకి సెలవిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా పేతురు ఆ పడిపోయినటువంటి జీవితంలో నుంచి తాను ఎలా నిలబడడానికి తాను ప్రయత్నం చేశాడో, తను ఎలాగ రికవర్ అవ్వడానికి చేశాడంటే వేకప్ కాల్కి తాను రెస్పాండ్ అయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. రెండవదిగా మనం ఆలోచించినట్లయితే పేతురు తన యొక్క దృష్టిని తను యేసు ప్రభు వైపు మార్చుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. లూకా సువార్త 22వ అధ్యాయము 61వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు ప్రభు తిరిగి
పేతురు వైపు చూచెను గనుక, పేతురు, నేడు కోడి కొయ్యకు మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇక్కడ మనము ఆలోచించినట్లయితే పేతురు చేసినటువంటి పని ఏంటంటే తన కోర్ట్ యార్డ్లో తను కూర్చున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కయప ఇంటిలో ఆయన శ్రమ పడుటకును దుఃఖపడుటకును అక్కడికి వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే పేతురు ప్రభువు కనబడేటటువంటి డిస్టెన్స్లోనే తన జీవితాన్ని ఉంచుకున్నటువంటి విషయం, అంటే తన ఫిజికల్గా ప్రభు కనబడేటంత డిస్టెన్స్లోనే తను అక్కడ కూర్చుని చలి కాచుకున్నటువంటి విషయాన్ని మనము లేఖనాల ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే ఎప్పుడైతే ప్రభు తన వైపు చూచాడో పేతురు యొక్క జీవితంలో తను మూమెంట్స్ ఆఫ్ ఫెయిల్యూర్, అంటే ప్రభువా నేను నిన్ను ఎరుగను అన్న మాట నేను చెప్పనని చెప్పాడు. అంతేకాకుండా నీతో చనిపోవలసినటువంటి పరిస్థితి వచ్చినా కూడా నేను చనిపోతానని చెప్పాడు. ఇప్పుడు తన జీవితంలో ఏంటంటే ఇది మూమెంట్ ఆఫ్ ఫెయిల్యూర్. అటువంటి పరిస్థితిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు తను చూచాడు, తను యేసు ప్రభు తను చూస్తున్నట్టు కూడా తను చూడగలిగాడు. ఎప్పుడైతే ఇద్దరు కూడా వారి కండ్లు ఒకరి వెయ్యి ఒకరు చూసుకోవడం జరిగిందో వెంటనే పేతురు ప్రభువు చెప్పినది జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. మూడవదిగా మనం చూసినట్లయితే తన చేసినటువంటి ఆ తప్పిదము నిమిత్తము పశ్చాత్తాపడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. వెలుపలికి వెళ్ళాడంటే అర్థం ఏంటంటే అతను ఆ పేతురు ఆ కోర్ట్ యార్డ్ విడిచిపెట్టేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే రాంగ్ పీపుల్ మధ్యలో తన హ్యాంగ్ అయి ఉన్నటువంటి విషయంలో నుండి తను బయటకు వచ్చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే ఆయన రిలేషన్షిప్ ని రెస్టోర్ చేసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే పేతురు ఎప్పుడైతే ప్రభువుని ఎరుగనని ముమ్మారు చెప్పాడో తనకి దేవునికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ కట్ అయిపోయింది అనుకున్నాడు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడైన తర్వాత మగ్దలేన మరియకు కనబడినటువంటి విషయం తెలుసు. కానీ ఒక్కసారి మనం లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే అక్కడ స్పెసిఫిక్ గా ప్రభువు లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనిచుంది. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే పేతురును వెతుక్కుంటూ వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే పేతురు పశ్చాత్తాపపడి సిగ్గుపడి ప్రభు చెప్పినటువంటి మాటను నేను కాదన్నానే, నేను అదే పని చేశానే అనేటటువంటి గిల్టీ కాన్షియస్ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే తను పశ్చాత్తాపడ్డాడో ప్రభు తన్ను కలుసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే 2 రోడ్స్ ఉంటాయి. ఆ 2 రోడ్స్లో ఒకటి రోడ్ టు రూయిన్, రోడ్ టు రికవరీ. అయితే మనము ఏ రోడ్లో ఉన్నామన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకవేళ మనకి తెలిసి తెలియక రాంగ్ రోడ్లో ఉంటే టర్న్ అరౌండ్ అవడానికి ప్రభు మనకు కృపను చూపిస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే పేతురు ఎప్పుడైతే తన జీవితాన్ని తను మార్చుకున్నాడో, ప్రభువా నా జీవితాన్ని నీ కొరకు నేను సమర్పించి నా జీవిత దినాలన్నీ కూడా నేను నీకు సేవ చేస్తాను ప్రభా అని చెప్పాడు. నిజమైనటువంటి పశ్చాత్తాపము కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా తన జీవితంలో నుండి ఆ తప్పిదాలను విడిచిపెట్టిన తర్వాత దేవుని చేతికి వాళ్ళు అప్పగించుకున్నట్లయితే, రిపెంట్ అయ్యి అప్పగించుకున్నట్లయితే దేవుడు ఆ మనిషి ద్వారా గొప్ప రివైవల్ కలుగు చేస్తాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పేతురు PETER అంటాం, 5 అక్షరాలు. అలాగే జూడాస్ కూడా JUDAS, అది 5 అక్షరాలు కలిగినటువంటి ఆ ఇద్దరు శిష్యుల్ని మనము కంపేర్ చేసినట్లయితే పేతురు సంతాపపడి వెలుపలికి వెళ్ళాడంటే తను ఉన్నటువంటి స్థితిలో నుండి బయటకు వెళ్ళినటువంటి విషయం మనం చూస్తాం. కోర్ట్ యార్డ్లోంచి బయటకు వెళ్ళాడు, రాంగ్ పీపుల్ దగ్గర నుంచి బయటకు వెళ్ళాడు, స్ట్రేంజ్ ఫైర్ దగ్గర నుంచి బయటకు వెళ్ళాడు. తను పశ్చాత్తాపడ్డాడు, దేవునితో తిరిగి ఆ రెస్టోరేషన్ అంటే రిలేషన్షిప్ తను రెస్టోర్ చేసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఇంకొక శిష్యుడైనటువంటి యోధా ఇస్కరియోతు గురించి కూడా మనం ఆలోచించినట్లయితే యోధా ఇస్కరియోతు పశ్చాత్తాపడ్డాడా లేదా ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే యోధా ఇస్కరియోతు కూడా పశ్చాత్తాపడ్డాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము
3 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. ఇప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును. ఇక్కడ మనము ఆలోచించినట్లయితే యూదా ఇస్కరియోతు కూడా ప్రభు పడుతున్నటువంటి శ్రమలు చూచి పశ్చాత్తాపపడ్డాడు. ఇక్కడ పేతురు పడిన పశ్చాత్తాపానికి యూదా ఇస్కరియోతు పడినటువంటి పశ్చాత్తాపానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, పేతురు పశ్చాత్తాపపడి మళ్ళీ ప్రభుతో తన రిలేషన్ని రెస్టోర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన విషయాన్ని మనం చూస్తాం. అయితే యోధా ఇస్కరియోతు కూడా అక్కడ పశ్చాత్తాపపడ్డాడు, కానీ తాను ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిన విషయాన్ని మనం చూస్తాం. యేసు ప్రభు దగ్గరికి రాకుండా దూరం అయిపోయి ప్రభుకి తను మరణించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే తను దుఃఖపడ్డాడు, తను పశ్చాత్తాపపడ్డాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చి ఉంటే, ప్రభు దగ్గర తన రిలేషన్షిప్ రెస్టోర్ చేసుకోవాలని తను అనుకుని ఉంటే తనకు కూడా రక్షణ కలిగేదే. కానీ తను ఆ రక్షణ మార్గాన్ని ఎన్నుకోకుండా, ప్రభు యొక్క కృప కొరకు కనిపెట్టుకోకుండా తన అంటే వరల్డ్లీ రిపెంటెన్స్, అది అంటే దేవునికి సంబంధించి అది బిబ్లికల్ రిపెంటెన్స్ కాదు, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. ఒక మనిషి సూసైడ్ చేసుకున్నాడంటే అతను ఎంత దుఃఖపడి ఉంటాడు చెప్పండి, ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి. బాధపడినప్పుడు తను ఏం చేస్తాడు చెప్పండి, సూసైడ్ చేసుకుని. మన మనుషులు సూసైడ్ వాళ్ళు ఎంత బాధపడి, ఎంత వ్యసనపడి, ఎంత కష్టపడితేనో సూసైడ్ చేసుకుంటారు ఒక మనుషులు. అలాగే ఇక్కడ యోధా ఇస్కరియోతు విషయాన్ని మనం ఆలోచించినట్లయితే అతను పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రాలేదు కనుక తనకు రక్షణ లేకుండా తన మరణాన్నే తను ఎన్నుకున్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. లోక సంబంధమైన దుఃఖం మరణము కలుగజేయును. అంటే లోక సంబంధం, ఎవరైనా సూసైడ్ చేసుకున్నటువంటి ప్రజల గురించి మనం ఆలోచించినట్లయితే వాళ్ళకు లోక సంబంధమైనటువంటి దుఃఖం, వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది. ఆ బాధ వాళ్ళని ఏం చేస్తుందంటే సూసైడ్ చేసుకుని మరణానికి అది తీసుకుని వెళ్తుంది. కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ప్రభు దగ్గరికి వాళ్ళని తీసుకొని రక్షణార్థంగా ఉన్నటువంటి ప్రభు దగ్గరికి వాళ్ళు వస్తారు. అంటే దేవుని కృప కొరకు వాళ్ళు వస్తారు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. యోధా ఇస్కరియోతుకు దేవుని దగ్గర పొందవలసినటువంటి ఆ కృప కొరకు తాను కనిపెట్టలేదు, క్షమాపణ కొరకు తాను కనిపెట్టలేదు, అలాగే తను రెస్టోరేషన్ కొరకు తాను ఆలోచించలేదు. ఇక్కడ పేతురుకి యోధా ఇస్కరియోతుకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, పేతురు చేసినటువంటి పని ఏంటంటే దేవుని దగ్గర క్షమాపణ నిమిత్తము అతను రిపెంట్ అయ్యాడు. ప్రభు కృప కొరకు తాను కనిపెట్టినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే ప్రభు కృప కొరకు తాను కనిపెట్టాడో దేవుడు తనకి రెస్టోరేషన్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. వీళ్ళిద్దరినీ కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. ఏంటంటే మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అని చెప్పినటువంటి యోధాతో చెప్పినప్పుడు కూడా యోధా దాన్ని ఆ మాటను స్కిప్ చేసిన విషయాన్ని మనం చూస్తాం. పేతురు కూడా ఏం చెప్పాడంటే, ప్రవ్వా నిన్ను ఎరగనని నేను ఎప్పుడూ చెప్పను ప్రవ్వా. అంటే వాళ్ళకి దేవుడు ముందుగానే వార్నింగ్ బిఫోర్ హ్యాండ్ ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇద్దరు దాన్ని ఇగ్నోర్ చేశారు. ఒకళ్ళు మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చారు, ఇంకొకరు దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళి మరణించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మనం అనుకుంటాం అక్కడ 30 వెండి నాణాలకు యోధా ప్రభువుని అమ్మేశాడని మనం అనుకుంటూ ఉంటాం. మనందరి జీవితాల్లో చిన్న చిన్న విషయాలకి ప్రభువును మనం అమ్మివేస్తూ ఉంటాం. ఎంతకు అమ్మాము అన్న విషయం ఆలోచించినట్లయితే ఆయన 30 వెండి నాణాలకు అమ్మేశాడు, కానీ మన జీవితాల్లో చిన్న చిన్న విషయాలకి ప్రభువుని అమ్మివేస్తూ ఉంటాం. ఎంతకు అమ్మివేసావు యేసు స్వామిని అంటే, ఎంతకంటే మన జీవితాల్లో ఎంత అన్న విషయం మనకు తెలియదు. కనుక అనేక సందర్భాల్లో మన తలంపుల వల్ల కానీ, మన మాట వల్ల కానీ, మన క్రియ వల్ల కానీ దేవునికి అవిధేయులుగా జీవించి దేవునికి దూరముగా ఉండి దేవుని విషయంలో మనం చేసినటువంటి ఏ కార్యము నిమిత్తమైనా ఒక టైం అంటూ మన జీవితంలో వచ్చినప్పుడు ఆ టైంలో మనం దేవుని దగ్గర మనం పశ్చాత్తాపపడవలసిన వారమై ఉన్నాం. యేసు వైపు చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడతామో ఆ కృప కలిగినటువంటి దేవుడు
జీసస్ ఆయన గ్రేస్ మనకు అనుగ్రహించారు కనుక ఆ కృప కొరకు ఎప్పుడైతే మనం కనిపెట్టుకున్నామో ప్రభు మనకి ఆ కృపను అనుగ్రహించి మనల్ని క్షమించి మనకి ఫర్గివ్నెస్ అనుగ్రహించి మనందరి జీవితాల్ని ఆయన రెస్టోర్ చేయటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనందరి జీవితాల ముందు మనం అనేకమైనటువంటి తప్పిదాలు, అనేకమైనటువంటి పొరపాట్లు, అనేకమైనటువంటి తడబాట్లు చేసినప్పటికీ మనం వెంటనే మన యొక్క ఆ దారిని మనం మరల్చుకొని రోడ్ టు రికవరీలోకి మనము ప్రవేశించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే మన యొక్క ఆ రోడ్ని టర్న్ అరౌండ్ అవుతామో ప్రభు మనకు ఖచ్చితంగా ఆయన రెస్టోర్ చేస్తారు. అంతేకాకుండా ఆయన కృపను మనకు ఎక్స్టెండ్ చేసి ఆయన బ్లెస్సింగ్స్ మనందరికీ అనుగ్రహిస్తాడు. ప్రభు తన కృపను అపరిమితంగా కుమ్మరించును గాక. ఆమేన్.